చేయడానికి రీజన్ ఏంటిదంటే నేను పర్టికులర్గా యూట్యూబ్లో ఒక రివ్యూస్ చూసాను. ఎలా అంటే కార్ నేర్పించడం. సో లర్నింగ్ ఏ కార్ ఇన్ ఏ 15 days, 30 days, సో మ్యాక్సిమం 10 days, ఇంకొకరైతే 12 days అని కూడా పెట్టారు. సో యూట్యూబ్లో చూశాను. సో మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఒక కార్ నేర్చుకోవడం ఎలా. సో నార్మల్గా నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటిదంటే పర్టికులర్గా ఇప్పుడు కార్ నేర్పించే క్లాసెస్ అనేది ఆన్లైన్ అంటే యూట్యూబ్లో పెడుతున్నారు. సో ఎలా అంటే 10 days పెడుతున్నారు, 15 days పెడుతున్నారు, కొందరైతే 12 days పెడుతున్నారు, కొందరు 30 days పెడుతున్నారు, కొందరు 40 days కూడా పెడుతున్నారు. సో అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి కార్ లర్నింగ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్ వాళ్ళు కూడా పర్టికులర్గా 1 monthలో నేర్పిస్తామని అంటున్నారు. కొందరు 15 daysలో నేర్పించి మినిమం ఒక అమౌంట్ అనేది తీసుకుంటారు. సో అమౌంట్ నేను రివీల్ చేయను, ఎందుకంటే అది మనకి నచ్చదు, ఎందుకంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే ఆ పర్సన్స్ ఎవరైతే అది నేర్పించే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఆ నేర్పించే మనీకి కూడా కొంచెం అది ఎక్కువ మనీ అని నేను చెప్తాను. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటిదంటే పర్టికులర్గా ఆ 15 daysలో నిజంగా కార్ నేర్పించగలుగుతారా, ఆ 30 daysలో కార్ నేర్పించగలుగుతారా. నా ఉద్దేశంలో ఏంటిదంటే నేను చెప్తున్నది ఏంటిదంటే ఎస్ఆర్ నో అంటే నేను చెప్పేది నో. ఎందుకు అంటే ఇప్పుడు ఒక కార్ నేర్చుకోవాలంటే పర్టికులర్గా మినిమం స్పెసిఫికేషన్స్ తెలిసి ఉండాలంటే స్పెసిఫికేషన్స్ అంటే ఏ ఫీచర్ గురించి కాదు. కార్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం డ్రైవింగ్ సీట్లో కూర్చునే ముందు ఫస్ట్ క్లాస్ ఏంటి ఉండాలి. కార్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ 5 days ఇంజన్ గురించి తెలుసుకోవాలి. డ్రైవర్ సీట్ ఎక్కే ముందు ఇంజన్ గురించి తెలుసుకోవాలి. సో ఇంజన్ గురించి తెలుసుకుంటేనే మీరు ఆ కండిషన్ని బట్టి ఇంజన్ని బేస్ చేసుకొని ఆ గేర్ని కూడా షిఫ్ట్ చేయగలుగుతారు. అందుకని నేను ఇంజన్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు డ్రైవింగ్ చేసే ముందు ఫస్ట్ ఇంజన్ గురించి తెలుసుకోవాలి. ఇంజన్ గురించి తెలుసుకుంటే మీకు ఇంకా బెటర్గా ఇంకా మీరు ఎలాంటి సర్వీస్ టైంలో ఏదైనా టూరింగ్ చేసేటప్పుడు ఏదైనా సిటీ సడన్గా కార్ బ్రేక్అవుట్ అయినప్పుడు కార్ ఎందుకు బ్రేక్అవుట్ అయ్యింది, ఎందుకు ఆగిపోయింది అన్న రీజన్ మీకు తెలుస్తుంది. ఫస్ట్ కార్ డ్రైవింగ్ నేర్చుకునే ముందు ఫస్ట్ తెలియాల్సింది మీకు ఈ కార్లో కూర్చొని ఏ యాక్సిలేటరో ఏ క్లచ్చో ఏ బ్రేకో కార్ తెలియాల్సింది. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఇంజన్ గురించి, ఏదైతే బానెట్ కింద ఉంటుందో ఆ పార్ట్స్ గురించి మీకు తెలిస్తే మీరు అంత పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయగలుగుతారు అండ్ మెయింటెనెన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అది నేను అందుకే ఈ వీడియో చేయడానికి రీజన్. సో 15 daysలో 10 daysలో 30 daysలో కార్ నేర్చుకుంటారా అంటే నేర్చుకోలేరు. నేను చెప్పే ఆన్సర్ అయితే నేర్చుకోలేరు. ఒక పర్సన్కి ఒక కార్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది తెలుసా? పర్ఫెక్ట్గా రావాలంటే మినిమం 6 months పడుతుంది. ఆల్టర్నేటివ్ డేగా నేర్చుకుంటే 6 months పడుతుంది. ఎందుకంటే ఒక కార్ డ్రైవింగ్ చేయాలంటే హైవేలో ఒక చిన్న బాబుకి ఇట్లా హైవే మీద కార్ ఇచ్చేసి డ్రైవింగ్ చేయగలుగుతాడు. ఒక 10 years ఒక 15 years బాబు కూడా డ్రైవింగ్ చేయగలుగుతాడు. బట్ మెయిన్ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాల్సింది హైవేలో కాదు, గల్లీలలో, సిటీలో గల్లీలలో నేర్చుకోవాలి. సిటీలో గల్లీలలో ఆ ఇన్నర్ రోడ్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న గల్లీలు ఏవైతే ఉంటాయో ఆ గల్లీలు ఎందుకు నేర్చుకోవాలి అంటున్నానంటే కార్ డైమెన్షన్ మీకు సిటీలోనే తెలుస్తుంది. ఎలా డ్రైవింగ్ చేయాలి, ఒక పర్సన్ సడన్గా వచ్చి నించుంటే మీరు ఎంత బ్రేక్ అప్లై చేయాలి, ఒక ఆటో వెళ్తుంది, ఆటో వెనుక మీరు ఎంత టైంకి బ్రేక్ వేసి ఆ కార్ ఎంత టైంకి బ్రేక్ అవుతుంది, ఒక పర్సన్ ఫ్రంట్ ఉంటే ఆ పర్సన్కి బ్రేక్ ఎలా చేయాలి, ఒక సిటీ డ్రైవింగ్లో నార్మల్ ఎంత యాక్సలేషన్ ఇస్తే ఎంత కార్ మూవ్ అవుతుంది, అవన్నీ మీకు పర్ఫెక్ట్గా కార్ నేర్చుకోవాలంటే 6 months ఖచ్చితంగా పడుతుంది. 6 to 7 months ఖచ్చితంగా పడుతుంది. లేదు నేను నార్మల్గా ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు లర్నింగ్ స్కూల్స్ ఉన్నాయి. లర్నింగ్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇంజన్ గురించి చెప్పరు. సో నార్మల్గా క్లచ్, బ్రేక్, యాక్సలేషన్ చెప్పేస్తారు. సో ఇవన్నీ చెప్తారు. బట్ డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు డ్రైవింగ్ అంటే లర్నింగ్ స్కూల్ వాళ్ళ దగ్గర 2 sides ఉంటాయి. అంటే కో ప్యాసింజర్ సైడ్ కూడా ఈ క్లచ్, బ్రేక్, యాక్సలేషన్స్ ఉంటాయి అండ్ డ్రైవర్ సీట్ దగ్గర కూడా క్లచ్, బ్రేక్, యాక్సలేషన్ ఉంటాయి. సో అది బెటరే. ఇప్పుడు మీరు సడన్ బ్రేక్ వేయకుండా ఎవరైతే కార్ నేర్పిస్తున్నారో వారు బ్రేక్ వేస్తారు. సో అలా మీకు ఆ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ ఎలా వేయాలి, ఎలా పాయింట్స్ తీసుకోవాలి, ఎలా కన్సిడర్ చేసి కార్ నేర్చుకోవాలి, ఎలా పాయింట్స్ తీసుకొని కార్ మెయింటైన్ చేయాలి, ఇవన్నిటిని బేస్ చేసుకుంటే మీ దగ్గర కార్ ఉన్నది అంత పర్ఫెక్ట్గా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. యాక్చువల్గా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నా ఛానల్ ఇలాంటి ఛానల్ కాదు. సో నార్మల్గా నేను ఈ ఛానల్లో ఎందుకు ఇలాంటివి చెప్తున్నానంటే
ప్రతి ఒక్కరూ కారు నేర్చుకోవాలి. ఫ్యూచర్ ఉన్నది కార్స్లలో, బైక్స్లలో. సో ఫ్యూచర్ అలాంటివి ఉంటే ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అనేవి తక్కువ అవుతాయి. సో యాక్సిడెంట్స్ ఎంత తక్కువ అవుతాయి అంత మంచిగా ఉంటుంది. సో యాక్సిడెంట్స్ ఇలానే మెయిన్గా యాక్సిడెంట్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే లో టైంలోనే కారు నేర్చుకొని లో టైంలోనే బైక్ నేర్చుకున్న వాళ్ళకే కొంచెం యాక్సిడెంట్స్ అవుతాయి. బట్ యాక్సిడెంట్స్ అవ్వాలి, కింద పడుకుంటా లేస్తేనే మీరు అంత పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారు. ఆ కింద పడి నేర్చుకోవడమే మీరు సిటీలో చేయండి, హైవేలో కాదు. సిటీలో కింద పడి నేర్చుకోండి. సిటీలో కింద పడి నేర్చుకుంటే మీకు హైవేలో అంత పర్ఫెక్ట్గా వస్తుంది. హైవేలో కార్ డ్రైవింగ్ చేయడం గొప్ప కాదు, సిటీలో డ్రైవింగ్ చేయడమే గొప్ప. ఇన్నర్ రోడ్లలో డ్రైవింగ్ చేయడం గొప్ప. ఈ హైవేలలో నార్మల్ యాక్సలేషన్ ఇస్తే ఎప్పుడో ఒకసారి బ్రేక్ వస్తుంది. కానీ టాప్ స్పీడ్లో హైవేలో డ్రైవింగ్ చేస్తాం కాబట్టి మనకేం తెలీదు. సిటీలో డ్రైవింగ్ చేయండి, ఎక్కడ క్లచ్ ప్రెస్ చేయాలి, ఎక్కడ ఎంత ఆర్పిఎంకి గేర్ షిఫ్ట్ చేయాలి, ఎంత యాక్సలేషన్ ఇవ్వాలి, ఎంత గేర్లో ఏ గేర్లో ఎంత యాక్సలేషన్ ఇవ్వాలి, ఏ గేర్లో ఎంత బ్రేక్ అప్లై చేయాలి, ఇలాంటి ట్రాఫిక్లలో ఎలా క్లచ్ రిలీజ్ చేస్తే, ఎలా బ్రేక్ అప్లై చేస్తే, ఎలా యాక్సలేషన్ ఇస్తే కార్ మూవ్ అవుతుంది. సో ఫర్ సపోజ్ మీరు టూరింగే చేస్తున్నారు. సో టూరింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఇంజన్ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇంజన్ కాకుండా కార్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి కార్ అయిపోయింది. సో మీరు ఎలా రెక్టిఫై చేయగలుగుతారు? సో రెక్టిఫై చేయగలిగే శక్తి మీకుంటే మీరు పర్ఫెక్ట్గా అంత బెటర్గా డ్రైవింగ్ చేయగలుగుతారు. సో అంత బెటర్గా డ్రైవింగ్ చేస్తేనే మీకు అంత ఇంజన్ మెయింటెనెన్స్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదు అంటే నేను నార్మల్గా ఒక 1 మంత్లో 10 డేస్లో 12 డేస్లో నేర్చుకుంటా అంటే మీరు నేర్చుకోలేరు. సో ఎందుకు నేర్చుకోలేరు అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో కార్లో, ఏదైతే ఏ పార్ట్స్ ఉన్నాయో అవి మీకు తెలియదు. సో మీకు తెలియకుండా మీరు డ్రైవింగ్ చేసినారంటే మీకు బ్రేక్అవుట్ అయినప్పుడు, వెహికల్ ఆగిపోయినప్పుడు, మీరు డ్రైవింగ్ చేసినప్పుడు పిచ్చ టెన్షన్ వస్తుంది. సో అందుకనే ముందు జాగ్రత్తగానే మీరు కారు డ్రైవింగ్ సీట్ ఎక్కే ముందే మీరు అంత పర్ఫెక్ట్గా ఎంత ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర ఉంటుందో, సో బేసిక్ నాలెడ్జ్ తోటి ఇంక్రీజ్ అవ్వకుంటూ మీరు టాప్ నాలెడ్జ్కి వెళ్ళిపోతే మీరు కార్ని అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ తోటి మీరు కార్ని అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతారు. అండ్ బెటర్ మైలేజ్ వచ్చేటట్టు కూడా చూసుకోగలుగుతారు మీరే. అందుకని నేను ఈ వీడియో చేసినాను. సో ఒకవేళ మీకు కార్ లర్నింగ్ లెసన్స్ కావాలి అంటే కామెంట్లో నాకు కామెంట్ చేయండి. పర్టికులర్గా నేను దానికి ఒక ప్లేలిస్ట్ పెట్టి దాని కార్ ఎలా నేర్చుకోవాలి, పర్టికులర్గా 30 డేస్లో నేను కార్లో ఏవైతే ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో, ఏవైతే ఇంజన్ పార్ట్స్ ఉన్నాయో, ఎలా వర్క్ అవుతాయో ఆ వర్కింగ్ని బట్టి నేను మీకు చెప్తాను. ఆ క్లాసెస్ అలా ఉంటాయి. సో పర్టికులర్గా మీకు క్లాసెస్ ఇస్తాను, ఆ క్లాసెస్లో మీరు డ్రైవింగ్ చేయండి. సో అలా అయితేనే ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఇంజన్ని బేస్ చేసుకొని తెలుస్తుంది. ఒకవేళ ఇంజన్ ట్రబుల్ అయినా కానీ ఎక్కడ ఏ సౌండ్స్ వస్తున్నాయో కూడా చెప్పగలుగుతాను. సో అది మీరు తెలుసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అది నా ఒపీనియన్. సిటీ డ్రైవింగ్లో ఎలా డ్రైవింగ్ చేయాలి, ఆఫ్ రోడ్లో ఎలా డ్రైవింగ్ చేయాలి, ఆఫ్ రోడ్లో కూడా డ్రైవింగ్ చేయడం చాలా డేంజర్. ఎందుకంటే ఒక పర్టికులర్ కార్, ఇప్పుడు సెడాన్సే ఉన్నాయి. సో సెడాన్స్లో హోండా కార్సే తీసుకోండి. హోండా సెడాన్స్లో హోండా సిటీ ఉంది, హోండా అమేజ్ ఉంది. సో ఈ కార్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్రంట్ బంపర్ కంప్లీట్ డౌన్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఫర్ సపోజ్ సిటీలోనే చిన్న రాక్స్ వస్తాయి, పెద్ద రాక్స్ ఉంటాయి, పెద్ద రాళ్ళు ఉంటాయి, ఒక డ్రైనేజ్ మ్యాన్హోల్ ఓపెన్ చేసి ఉంటుంది ఆ క్యాప్ అనేది. అప్పుడు మీరు ఆ టైర్ దాని మీకు ఎక్కాలా లేదంటే సెంటర్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళాలా అనేది నేను క్లాసెస్ చెప్తాను. ఇవన్నీ క్లాసెస్ ప్లేలిస్ట్లో పెడతాను. ఇవి ఒకవేళ మీకు కావాలంటేనే ఓకే అంటేనే మీరు చెప్పండి. నేను ఎన్ని డేస్ పడుతుందో అన్ని డేస్ మీకు పర్ఫెక్ట్గా అంత పర్ఫెక్ట్గా కార్ వస్తే అంత పర్ఫెక్ట్గా మీరు కార్ని మెయింటైన్ చేస్తే అంత బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వస్తుంది. అది నా ఒపీనియన్. అందుకని ఈ వీడియో చేయడానికి రీజన్ అదే. కార్ నేర్చుకోవడమే కాదు, హైవేలో డ్రైవింగ్ చేయడం కాదు, సిటీలో ఎంత మంచిగా డ్రైవింగ్ చేస్తామో, డెంట్స్ పడకుండా ఎలా క్లచ్, ఎలా బ్రేక్, ఎలా యాక్సిలేషన్ ఇస్తున్నామో దాన్ని బట్టి మీరు కార్ నేర్చుకుంటే అది నాకు చాలా హ్యాపీ. అందుకనే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అది. సో అందుకనే మీరు యూట్యూబ్లో చూడండి, వేరే ఛానల్స్ కూడా చూడండి, నేను చూడొద్దంటలేను, చూడండి, తెలుసుకోండి.
బట్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. అలా అయితేనే మీకు మంచిగా డ్రైవింగ్ చేయడానికి ఆన్సర్ దొరుకుతుంది. మెయిన్ ఒక కార్ డ్రైవింగ్ చేయాలంటే ఫస్ట్ మీకు తెలవాల్సింది ఇంజన్ ఇన్ఫర్మేషన్ అండ్ కార్ అవుట్ సైడ్ ఇన్ఫర్మేషన్, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇప్పుడు టూర్కి వెళ్ళేటప్పుడు నార్మల్ జోష్ రావాలి. సో జోష్ రావాలంటే మ్యూజిక్ హై వాల్యూమ్లో పెట్టుకున్నారు. సో హై వాల్యూమ్లో పెట్టుకున్నప్పుడు ఈ కార్లోకి వెళ్ళి ఎక్కడ ఏ నాయిస్ వస్తుందో నువ్వు చెప్పగలుగుతావా, ఆయన చెప్పగలుగుతాడా? ఎవరు చెప్పలేరు కదా. సో కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ సిస్టమ్ కాదు, మ్యూజిక్ కూడా ఎంత వాల్యూమ్లో పెట్టుకుంటామో అంత కార్ని కూడా అంత ఎలా డ్రైవింగ్ చేయగలుగుతామో, ఎక్కడి నుంచి నాయిస్ వస్తుందో, ఎక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయో అవన్నీ మనం తెలుసుకుంటేనే కార్ అంతా మెయింటైన్ చేయగలుగుతాం. పుసుకున ఏమన్నా అయిందంటే ఫుల్ సౌండ్లో పెట్టుకొని కార్ ఎంత ఆర్పిఎంలో వెళ్తుందో చూడకపోతే అప్పిల్స్లో మీరేం చేయలేరు, మేమేం చేయలేము. హై ఫ్యూయల్ తీసుకుంటుంది, మైలేజ్ రాదు, ఇంజన్ లైఫ్ స్పాన్ డిక్రీజ్ అవుతుంది. అది నేను ఈ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసి మీకు మంచిగా ఒక క్లాసెస్ అనేది చెప్పాలి కావాలి అనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఒక కార్ నేర్చుకోవాలంటే 10 days 12 days 15 days సరిపోదు. ఖచ్చితంగా 6 to 7 months ఆర్ 8 months ఇంకా 1 year పట్టిన 1 year వరకు నేను కార్ నేర్చుకున్న సిచ్యువేషన్లో ఉంటానంటే అప్పుడైతేనే మీరు ఇంకా పర్ఫెక్ట్. నేనే కార్ నేర్చుకుంది కరెక్ట్ 13 months పట్టింది. సో ఎలా అంటే నేను ఒక వీక్కి 2 times డ్రైవింగ్ చేశాను. సో వీక్కి 2 times కార్ నేర్చుకుంటూ కరెక్ట్ 13 months నేను కార్ డ్రైవింగ్ చేశాను, కార్ నేర్చుకున్నాను 13 months. సో 13 months అవుతేనే ఈ స్టీరింగ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, క్లచ్ ఎక్కడ ఇవ్వాలి, బ్రేక్ ఎక్కడ అప్లై చేయాలి, యాక్సిలేటర్ ఎట్లా ఇవ్వాలి, మెయిన్ ఆఫ్ రోడ్లో ఎలా డ్రైవింగ్ చేయాలి. నేను 13 monthsలో ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ డ్రైవింగ్ చేశాను. అలా డ్రైవింగ్ చేసినానికి ఇప్పుడు ఖచ్చితంగా నేను నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతాను. ఎక్కడ బ్రేక్ అప్లై చేశాను అండ్ ఎలా బ్రేక్ అప్లై చేశాను, ఎలా యాక్సిలేషన్ ఇస్తాను అది నాకు తెలుసు. 13 months పట్టింది ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ డ్రైవింగ్ చేశాను కాబట్టి. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ అంటే అప్పీలు, రాక్, స్టైప్స్ దగ్గర, స్పీడ్ బ్రేకర్ దగ్గర, పాతోల్స్ దగ్గర, ఇట్లాంటి డౌన్స్లో, హిల్ అసెంట్స్ ఉన్నప్పుడు, హిల్ డిసెంట్ ఉన్నప్పుడు, హిల్ అప్ క్రాల్ ఉన్నప్పుడు, సో ఇవన్నిటిని పాయింట్స్ తెలుసుకుంటేనే మీరు ఖచ్చితంగా కార్ని అంతా మెయింటైన్ చేయగలుగుతారు. అది నా ఒపీనియన్. లేదు అంటే అది మీ ఇష్టం. ఒకవేళ కావాలి నేను నేర్చుకుంటాను అంటే కామెంట్లో కామెంట్ చేయండి. మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నాది. అంత పర్ఫెక్ట్ మీకు సిటీలో హైవేలో, ఆఫ్ రోడ్లో అంత బెటర్గా డ్రైవింగ్ చేసే ఆప్షన్ నేను ఇస్తాను. అది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.